నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ. ఇంత కూడా లీక్ చేయని రాజమౌళి గారు ఎస్ఎస్ఎన్బి నుంచి కావాలనే లీకులు ఆయనే చేస్తున్నారు. లీకులు కాదు, అఫీషియల్ గా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఏమైనా ఉన్నాయండి. ఒకటి అబ్బా అసలు ఏం జరుగుతుంది కదా అని ఊహించే లోపే ఎవరు పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది అసలు ఏంటి వీల్ చైర్ ఏంటి, ఆ వెనకాల వచ్చిన అవే ఏంటి అని ఆలోచించే లోపే ప్రియాంక చోప్రా గారు వదిలేరు ఆల్రెడీ. శారీ ఏంటి, దాంట్లో గన్ పట్టుకోవడం ఏంటి, ఈ రెండింటి మధ్యలో శృతి హాసన్ సాంగ్ వచ్చింది. అసలు అది చూస్తేనే మనకు నోట్లో నుంచి మాటలు రావట్లేదు. అంటే ఇన్ని అప్డేట్స్ టపటపటపమని రావడం అన్నది నిజంగా ఏంటా రీజన్? అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు రేపు జరుగుతున్నటువంటి రామోజీ ఫిల్మ్ సిటీలో 15వ తారీఖున జరుగుతున్నటువంటి ఫస్ట్ మీడియా ఇంటరాక్షన్ అది అందరికీ మొత్తం ఓపెన్ టు ఆల్ మీడియా అని కాకుండా పర్టికులర్గా ఒక ఓటీటీ జియో హాట్స్టార్ అనే ఒక ఓటీటీ సంస్థకి దాన్ని ఎక్స్క్లూజివ్ రైట్స్ ఇచ్చారు. ఇప్పుడు మన మీడియా కూడా ఇన్విటేషన్ ఎవరైనా సరే రిపోర్టర్స్ వెళ్ళాలి తప్ప కెమెరాస్ నాట్ అలౌడ్. అది స్టిల్ కెమెరా కావచ్చు, వీడియో కెమెరా కావచ్చు, కెమెరాస్ నాట్ అలౌడ్. ఓన్లీ రిపోర్టర్స్ మాత్రం వెళ్ళి అవి ఆ విశేషాలు అవి తెలుసుకొని రాయడం తప్ప దాన్ని టెలికాస్ట్ చేయడానికి లేకుండా వాళ్ళు ముందు మైకిల్ పట్టుకుని వెళ్ళి మాట్లాడడానికి కూడా లేదు. అసలు అటువంటిది ఏమీ లేదు. జస్ట్ చూసి వచ్చేసేయాలి అంతే. ఎక్స్పీరియన్స్ రాసుకోవాలి, ఏం జరిగింది ఏంటి, ఎవరేం మాట్లాడారు ఏంటి అన్నది రాసుకోవాలి. అంటే అది ఎక్స్క్లూజివ్గా ఒక ఫస్ట్ టైం నాకు తెలిసి తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమానే కాదు, వరల్డ్ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా పరిశ్రమలన్నింటిలో కల్లా ఒక మీడియా ఇంటరాక్షన్ సంబంధించిన ఒక ఈవెంట్ని ఇలాగ ఒక ఓటీటీ సంస్థకి ఎక్స్క్లూజివ్ స్ట్రీమింగ్ రైట్స్, అది కూడా దాదాపు 50 కోట్లు అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు అన్నది మనం నిజంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ రైట్స్ కోసం మీడియం రేంజ్ సినిమా హీరోలకు కూడా, మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా దాదాపు 40-50 కోట్లు ఇస్తున్నారు. మరి ఈ సినిమా ఇంకా దాదాపు 27 రిలీజ్ అంటున్నారు కదా. అంటే ఇప్పటి నుంచి 27 వరకు ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు మరొకటి బిట్లు కింద ఈ ఇప్పుడు రేపు జరగబోయే ఈవెంట్లో నుంచి తీసుకున్న ఇవే వీడియోసే రావాలి కదా. అందుకని దాన్ని ఒక 50 కోట్లకి అమ్మడం అనేది అంటే ఫస్టే ఈ సినిమా అంటే ఆల్రెడీ ఆ సినిమాకి సంబంధించినటువంటి బిజినెస్ డీల్స్ చాలా వరకు క్లోజ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే రాజమౌళికి ఉన్న క్రేజ్ అదే అటువంటిది కేవలం ఒక మీడియా ఇంటరాక్షన్ సంబంధించినటువంటి ఈవెంట్ని 50 కోట్లకి అమ్మడం అనేది అసలు అంటే ఇంకా ఎవరు ఇంతకుముందు ఎప్పుడు జరగని ఇది. దానికోసం అని చెప్పి ఇప్పుడు అదేదో నార్మల్గా చేస్తే దానికి పెద్దగా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇన్ని అప్డేట్స్. ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్, ఆమె పేరు కూడా మందాకిని పేరు రిలీజ్ చేయడం, అలాగే శృతి హాసన్ ఈ సినిమాలో పాడడం, ఆ విజువల్స్ కదా, అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ అంది. నాకు తెలిసి ఇవాళ రేపట్లో ఇంకొక అప్డేట్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక దాన్ని మించిన ఒకటి. అవును. సో మొన్నటి వరకు అప్పుడెప్పుడు ఒక చిన్న లీక్ వస్తేనే ఈ ఫోన్స్ అన్ని పక్కన పెట్టేశారు. చాలా సీరియస్, అది ఆఫ్రికా అడవుల్లో జరుగుతున్న సీను పృథ్వీరాజ్ గారికి అండ్ మహేష్ బాబు గారు ఇట్లా అనుకునే టైంలో విలనా ఎలా ఉంటారు ఏంటి అసలు ఎలా ఈ కథ ఏంటి ఇప్పటికీ అర్థం కావట్లేదు. మన ఊహాగానాలే. అంటే ఈ సినిమానే కాదు, రాజమౌళి బాహుబలి సినిమా టైంలో నుంచి కూడా సెల్ ఫోన్స్ని అలౌ చేయకుండా, అంటే ఆ టీం మెంబర్స్ ఎవరు కూడా సెల్ ఫోన్స్ తోటి సెట్స్కి రాకుండా జాగ్రత్తలు అవి తీసుకోవడం అనేది అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇంకా మరింత కట్టుదిట్టంగా చేస్తుండొచ్చు. అయినా సరే మధ్యలో ఒకటి ఏదో చిన్నది లీక్ అయ్యిందని చెప్పి దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ భవిష్యత్తులో అటువంటి ఏవి లీకులు అవి జరగకుండా ఉండడం కోసం వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఈవెంట్ చూడు, అంటే దాదాపుగా 1,00,000 మందిని సమీకరించి 1,00,000 మంది సమక్షంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు నాకు తెలిసి మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, కీరవాణి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇంకేమైనా సర్ప్రైజులు కూడా ఉండే అవకాశం ఉంది. మనకి ప్రియాంక చోప్రా గారితో ఒక వీడియో బయట కూడా తీపిచ్చి మనకి మనం జియో హాట్‌స్టార్‌లో చూస్తున్నాం. పబ్లిసిటీ పరంగా కూడా కొత్త పొంతలు తొక్కడం అనేది అందరూ అనుసరించే ఇది కాకుండా తను కొత్తగా ఇప్పుడు ఈ ఉదాహరణకి ఈ సినిమాకి సంబంధించినటువంటి చిన్న అప్డేట్ దానికోసం అని చెప్పి ముగ్గురు ట్విట్టర్ ముందు మహేష్ బాబు, రాజమౌళి ట్విట్టర్లో ఇది చేసుకోవడం, తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ జాయిన్ అవ్వడం, తర్వాత ప్రియాంక చోప్రా జాయిన్ అవ్వడం, ఇలాగా
పబ్లిసిటీ పరంగా కూడా అసలు చాలా వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి ముందుకెళ్తున్నాడని మనం చెప్పొచ్చు. ఏంటో రాజమౌళి గారి ఆలోచన మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. అవును. ఆస్కార్ అనేది ఒకటి ఉంది అని తెలుసు, ఆహా. బట్ దానికి ఎలా వెళ్ళాలో అనేది తెలీదు. అవును. బట్ ఇండియన్ సినిమాకి ఒక దారి చూపించారు, ఒక వే వేస్తారు అంతే. అవును. ఇప్పుడు ఈ డిజిటల్ గా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది కాస్త ఒక రకంగా చెప్పి విస్తృతం అయ్యింది. బట్ ఇలా డిజిటల్ రైట్స్ కూడా ముందుగానో 50 కోట్లు అనేది చిన్న విషయం అవును. కాదు. నాకు తెలిసి ఇలా ముందు కూడా ముందు మార్కెటింగ్ చేయొచ్చు. ముందు ముందు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లని చాలా భారీ ఎత్తున చేస్తున్నారు కదా, ఉమ్. వాటికి కూడా ఓటీటీ రైట్స్ ఇప్పుడు ఆలోచిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఓ అవును. ఈ సినిమాకి ఓన్లీ మీడియా ఇంటరాక్షన్కే దీనికి ఇంత అమౌంట్ తీసుకున్నారు కదా, మనం ఇంత కష్టపడి చేస్తున్నాము, ఎవరెవరో గెస్ట్లు వస్తున్నారు, సినిమా యూనిట్ అంతా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా అంటే కేవలం 3-4 రోజుల ముందు చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇకపై ఎలా ఉంటుందంటే 1 నెల రోజుల ముందే చేసి దాన్ని కూడా ఈవెంట్ని ఏదైనా స్ట్రీమింగ్ రైట్స్ లేదంటే ఏదైతే ముందే ఓటీటీ రైట్స్ ఇస్తున్నారో ఆ ఓటీటీ రైట్స్ అందులో భాగంగా ఇది మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా 1 నెల రోజుల ముందే చేస్తాం, ఆ రైట్స్ కూడా మీకు ఇస్తాము, మాకు ఇంకొక 1 కోటి 2 కోట్లు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి అడిగేలాగా. అంటే ఇప్పుడు బాహుబలి సినిమాతోటి తెలుగు సినిమాని పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్ళాడు, RRR సినిమాతోటి పాన్ వరల్డ్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈ సినిమాని ఇంగ్లీష్ సినిమాల కంటే కూడా ఎక్కువగా, అంటే ఇంగ్లీష్ సినిమాలు కూడా అక్కడ ఇక్కడ ఇలా మన ఇండియా కొన్ని దేశాల్లో రిలీజ్ అవుతాయి, తర్వాత నెమ్మదిగా మిగతా దేశాల్లో రిలీజ్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాని మహేష్ బాబు సినిమాని 120 దేశాల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అది కూడా ఇప్పటి నుంచే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అవి చేస్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ సినిమా ఒక బెంచ్ మార్క్ లాగా హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా ఒక జేమ్స్ కామెరాన్ లేదంటే ఒక స్పీల్బర్గ్ ఇటువంటి హాలీవుడ్ డైరెక్టర్ సినిమాలకి తీసుకునే విధంగా ఈ సినిమాని డిజైన్ చేస్తున్నాడని మనం చూడొచ్చు. ఇప్పుడు మరీ ముఖ్యంగా అసలు ఈ సినిమా కథ ఏంటి, ఎలా ఉండబోతుంది? మందాకిని టైటిల్ చూసారా, మనకి ఆ పేరులోనే ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక ఎల్లో కలర్ శారీ ఆమె, దాంతో ఆమె గన్ను పట్టుకుంది. అంటే మనము కొన్ని కలర్స్ కూడా చాలా పర్టికులర్ గా తీసుకుంటారు మన వాళ్ళు, సంస్కృతి సాంప్రదాయాలు ఇలా. ఎల్లో కలర్ శారీ, చేతిలో గన్ను. అంతే కదా, మామూలు మోడర్న్ అవుట్ఫిట్ లో గన్ను పట్టుకుంటే అది పెద్దగా ఏముండదు, గాల్లోకి ఎగురుతూ. అదే ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ లో శారీలో అది కూడా ఇప్పుడు ఏది పాన్ వరల్డ్ సినిమాగా తీస్తున్నటువంటి ఇందులో ఆ అమ్మాయి శారీ తోటి ఆ యాక్షన్ ఇది నిజంగా చాలా అంటే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, ప్రియాంక గారు అందులో పోలీసా అంటే పోలీసా ఏంటన్నది మనకి ఇంకా వాళ్ళు రివీల్ చేయలేదు కానీ, బట్ యాక్షన్ అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ అని చెప్తూనే ఉన్నారు. మహేష్ బాబు మొత్తం అంటే శృతి హాసన్ పాటను బట్టి మనకు తెలుస్తుంది కదా, అతను ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడే ఒక యాత్రికుడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి యాక్షన్ నేపథ్యంలో ఉండే సినిమా. ఇంకా యాక్షన్ అన్నప్పుడు ఇంకా మామూలు సినిమాలనే రాజమౌళి ఒక రేంజ్లో చూపిస్తాడు. ఇంకా యాక్షనే మెయిన్, అంటే యాక్షన్ ఆటోమేటిక్గా సెంటిమెంట్. ఇప్పుడు సినిమా టైటిల్ కూడా వారణాసి అంటున్నారు. సో ఇంకా వారణాసి నేపథ్యంలో మహేష్ బాబు ఒక ఆఫ్రికన్ అడవులు అన్నారు. అదే ఇంకా డిఫరెంట్, అంటే అంటే సినిమా బేస్ ఒక చోట ఉంటుంది, కథ వేరే ప్రాంతాల్లో కూడా జరిగి ఇక్కడ రావచ్చు కదా. సో ఆ విధంగా దాన్ని ఎలా రాజమౌళి గారి సినిమాల్ని మనం గెస్ చేయలేము. అదే ఇప్పుడు రేపు తను అదే చెప్తాడు, అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు నువ్వు ఒక ఊహాగాను నేను ఒక ఊహాగాను ఇంకొకరు అలా చేసి సినిమా మొత్తం ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని చెప్పి రకరకాలుగా ఎవరికి వాళ్ళు విజువలైజ్ చేసుకొని ఎవరికి వాళ్ళు స్టోరీ రైటర్స్ అయిపోయి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అవకాశం లేకుండా ఈయన ఏం చేస్తాడు, ఇది స్టోరీ అని చెప్పేస్తాడు. కానీ రాజమౌళి గారు ఎప్పుడు అంతే. అదే ఇప్పుడు అవును, మర్యాద రామన్కి అదే చేశాడు, ఏగాకి అదే చేశాడు, RRR కూడా అదే చేశాడు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరు ఎన్ని ఊహాగానాలు చేసినా కూడా ఆయన చెప్పిన ఆ పరిధిలో ఉంటాయి, లేకపోతే ఇంక దానికి పరిధులు ఏమి లేకుండా ఇష్టానుసారం వెళ్ళేసరికి ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి. అది ఎలా చేశారనేది తెర మీద చూడాలి. అది అంటే ఇప్పుడు కథ ఏంటన్నది పెద్దగా ఎవరు పట్టించుకొని ఇది అంతే కదా. ఇప్పుడు శివ సినిమా 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రెష్గా విడుదల చేస్తున్నారు. శివ సినిమా చూడడం వాళ్ళు ఎవరు ఉంటారు కదా, అయినా సరే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు, కథ మొత్తం అందరికీ తెలుసు. నాగార్జున ఏంటి, ఆ సైకిల్ చైన్ ఏంటి, అమల ఈ క్యారెక్టర్, జేడి చక్రవర్తి, రఘువరన్ ఇవన్నీ తెలుసు, అయినా కూడా ఎందుకు వెళ్తారు థియేటర్కి? అదొక థియేటర్కి వెళ్ళే ఎక్స్పీరియన్స్ లాగా. ఇప్పుడు ఇది కూడా అంతే, కథ గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు.
దాన్ని ఎంత అద్భుతంగా మీరు తెర మీదకి ప్రజెంట్ చేస్తారు అనేది దానికి ప్రాధాన్యత ఇస్తారు. చూడడం అందుకనే ఇప్పుడు రిలీజులు, ఇప్పుడు జగదేక వీరుడు సుందర కావచ్చు, ఆ మధ్య భైరవ దీపం కావచ్చు, కొన్ని సినిమాలు ఆదిత్య 369 కావచ్చు, ఏవైనా సరే ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే జనాలు సరదాగా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ యుగంలో చిన్న చిన్న సినిమాలు బాగున్నాయన్నా కూడా థియేటర్లకు వెళ్ళట్లేదు, ఎలాగో ఓటీటీలో వచ్చేస్తాయి కదండి. కానీ రాజమౌళి తీసే ఇటువంటి సినిమాలు అది పెద్ద తెర మీద చూసినప్పుడే ఆ మజా వస్తుంది. కాబట్టి మనం కూడా వెయిట్ చేద్దాం. అంతే, డెఫినెట్గా. నెక్స్ట్ మండే నుంచి మనం కూడా ఒక ఊహా చిత్రం వేసుకుందాం. షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్వర్ణ.